నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. అలాగే అక్కడ కనిపిస్తున్న ఆ గంట సింబల్ని కూడా గట్టిగా నొక్కేయండి. ఇందులో ఎలాంటి శీర్షికలు లేదా క్యాప్షన్లు ఉపయోగించబడలేదు. ఈ వస్తువు విలువ ఎంతో నీకు బాగా తెలుసు, కాని ఈ నిప్పుపెట్టెకు ఆ సత్యం బోధపడదు మేడం. ఒరేయ్ సూరజ్, ఆగు. నా చీరకు ఏమాత్రం నష్టం వాటిల్లినా నీ అంత చూస్తాను. నా పట్టుచీరకు ఎలాంటి మరక పడకూడదనుకుంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది మేడం. ఏం చేయాలిరా? మీరు స్వయంగా వచ్చి నా చొక్కా ఉతకాలి. నేను అప్పుడే ఊహించాను, మీరు ఈ స్థాయికి దిగజారుతారని. ఒకవేళ నేను నిరాకరిస్తే, అయితే చూడండి ఏమవుతుందో. రేయ్ సూరజ్, ఆగురా. ఈ ఘోరాన్ని మా ఇంట్లో చెప్తాను. నిర్భయంగా చెప్పేసుకోండి. నేను చెప్పాల్సింది కూడా సిద్ధంగా ఉంచాను. ఏం చెప్తావురా నువ్వు? మీరు చెప్పి చూడండి. ఆ తర్వాత నా దగ్గర ఉన్న అస్త్రాలను ఎలా ప్రయోగిస్తానో. ఆ గీత ఎలా పడింది? ఆ తాళం ఎవరు వేశారు? ఆ క్యారేజ్ ఎవరు పంపించారు? ఈ కుట్రలన్నింటికీ సంబంధించిన పక్కా ఆధారాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి మేడం. వీడు ఇంకా ఆ పాత పగను మర్చిపోలేదే. రేయ్ పోరా. నేను నీ చొక్కా ఉతికే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు చేతనైన చోట చెప్పుకో. నీలాంటి బ్లాక్మెయిల్స్కు, చిల్లర బెదిరింపులకు ఈ జ్యోత్స్న అస్సలు భయపడదు. ఒసేయ్ నిద్రమోహమా, నిన్నే పిలుస్తున్నాను. నా పేరు నిద్రమోహం కాదు. ఏమైందమ్మా ఇక్కడ? ఏమవుతుందిరా? పుస్తకాలు ముందేసుకుని లోకం మర్చిపోయి నిద్రపోతోంది. నా చదువు గురించి తప్ప నాకు వేరే ధ్యాస లేదు నానమ్మ. శౌర్య, నానమ్మతో అలా పరుషంగా మాట్లాడకూడదు కదా. నేను ఇంకా ఈ చదువు చదవను నాన్నా. రేపు ఉదయాన్నే లేచి చదువుకుంటావా ఏంటి? అసలు చదువే మానేస్తాను. చదువు మానేసి ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటావా? నేను ఉద్యోగం చేస్తాను. తమరు చదువుతున్నది కేవలం 4వ తరగతి, అంతేకాని ఎంబీఏ కాదు. నేనేమి ఎంబీఏ చదువుతున్నానని గొప్పలు చెప్పట్లేదు. 4వ క్లాస్ చదువుతున్నాననే చెప్తున్నాను. 4th క్లాస్ చదివే పిల్లలకు ఎవడు ఉద్యోగం ఇస్తాడే ఇక్కడ? మీ నాన్న ఇస్తాడా? అవును. మా ముద్దుల తాతయ్య నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు. అలా అని నీతో స్వయంగా చెప్పాడా ఏంటి? చెప్పకపోయినా ఇచ్చి తీరాలి. ఎలా ఇస్తాడే? 5వ తరగతి చదివిన మా అమ్మకు నేరుగా సీఈఓ పదవి ఇచ్చినప్పుడు, 4వ తరగతి చదువుతున్న నాకు కనీసం మేనేజర్ పోస్ట్ అయినా ఇవ్వాలి కదా. ఏంటి రౌడీ, కన్నతల్లి పైనే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నావా? ఇది వ్యంగ్యం కాదు నాన్నా. నేను ఆఫీస్కు వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న అక్రమాలన్నీ చూశాను. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు స్కూల్కు వెళ్ళి చదువుకుని, ఎప్పుడో పెద్దయ్యాక ఉద్యోగం చేయడం కంటే, ఇప్పుడే సీట్లో కూర్చున్నాం అనుకో, అప్పుడు నానమ్మ నాకు అడిగినవన్నీ కొనిస్తుంది. ఎందుకేరా పిల్లలను వాళ్ల పరిమితుల్లో ఉంచాలనేది? మీరేమో దాన్ని తీసుకెళ్లి ఆ కార్పొరేట్ ఆఫీసులో పడేశారు. అది అక్కడ లేనిపోనివన్నీ చూసి ఇలా ముదురులా మాట్లాడుతోంది. దీన్ని ఖచ్చితంగా ట్యూషన్లో వేయాల్సిందే బాబూ. అలాగైతేనే దీనికి బుద్ధి వస్తుంది. నేనేదో చదువుకోనట్లు మాట్లాడుతున్నారు ఏంటి అందరూ? మా అమ్మ సీఈఓ అని మా స్కూల్ మిస్కు చెప్పాను. మా మిస్ మీ అమ్మ ఏం చదువుకుందని అడిగింది. 5వ తరగతి అని చెప్తే మా మిస్ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారని అడిగితే, 5th క్లాస్ చదివిన వాళ్లు సీఈఓలు అవుతారా? నీకు అసలు విషయాలు తెలియవు అంది. అందుకే ఈ చదువు మానేసి నేరుగా అధికారంలోకి రావాలనుకుంటున్నాను. ఆ సంగతి తర్వాత చూద్దువుగాని, ముందు ఆ హోంవర్క్ పూర్తి చేయి. మీలాంటి పెద్దవాళ్లు ఉంటే పిల్లల ఆలోచనలను ఎదగనివ్వరు. నీకు నేను నానమ్మను కాదు, నువ్వే నాకు అమ్మమ్మలా తయారయ్యావు. అంతగా కావాలంటే ఆ హోంవర్క్ నువ్వే చేయి. రౌడీ, నీ అల్లరి హద్దులు దాటుతోంది. పద లోపలికి. అబ్బబ్బా, ఈ పనికిరాని చదువు నేను చదవలేనమ్మా. దీనికి చదువు అంటే మరీ ఇంత బద్ధకం, నిర్లక్ష్యం ఏంట్రా? అదే చదువుకుంటుందిలే అమ్మా, నేను చూసుకుంటాను. దీపా, ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకు కొంచెం పని ఉంది అత్తయ్యా. ఆఫీస్ వ్యవహారాలు ఆఫీస్లోనే ముగించుకో దీపా. ఆ భారాన్ని ఇంటి దాకా మోసుకురావాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు ఆ సంస్థకు సీఈఓ కదమ్మా, ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. నువ్వేమీ నీ భార్యను వెనకేసుకుని రావాల్సిన పని లేదు.
కడుపులో ఒక జీవాన్ని మోస్తోంది. నెత్తిమీద మరో భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. బతకడానికి పని చేసుకోవాలి, కాదనట్లేదు. కాని పనే జీవితం అయిపోకూడదు. ఆఫీసులో 8 గంటలు, నిద్రలో 7 గంటలు, సొంత పనులకు 5 గంటలు పోతే ఇక మీకంటూ మిగిలింది కేవలం 4 గంటలు. ఇది జీవితమా? మొత్తానికి లెక్కేస్తే బతికిన రోజుల కంటే నిజంగా జీవించిన రోజులు చాలా తక్కువగా ఉంటాయి. కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయి బతకడంలోనే అసలైన ఆనందం ఉందిరా. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, వయసు అయిపోయినా సరే భార్యాభర్తలకు వాళ్లకంటూ సొంత విషయాలు మాట్లాడుకోవడానికి రోజులో కొంత సమయమైనా ఉండాలిరా. రేపు ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా గడిపిన ఆ కొద్దికాలమే మిగిలిన జీవితాన్ని బతికిస్తుంది. అమ్మా, నీ కొడుకు విషయంలో నువ్వు ఏం కోరుకున్నావో, నీ విషయంలో నీ కొడుకు అదే కోరుకుంటే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావమ్మా? నేను నీ చొక్కా ఉతకను, నీకు దిక్కున్న చోట చెప్పుకో. నీలాంటి చిల్లర బెదిరింపులకు ఈ జ్యోత్స్న అస్సలు లొంగదు, భయపడదు. ఏవండి, ఏంటి బాబూ, ఫోన్లో జ్యోత్స్న గారు ఏదో అన్నారే? నువ్వు చాలా మంచోడివి అన్నాను. మీరు అన్న మాటలు కాదు, మేడం గారు అన్న అసలు మాటల గురించి అడుగుతున్నాను. ఎందుకులే బాబూ, ఇప్పుడు ఎలాగూ షర్ట్ ఉతుకుతోంది కదా, దీంట్లో నాది ఏమైనా తప్పు ఉందంటారా? నీదేం తప్పు లేదు బాబూ. తప్పు చేయడం, ఆపై సబ్బుతో సరిదిద్దడం ఎందుకులే? అదేదో పొరపాటున జరిగిన పని కాదండి. కావాలనే చాలా కాన్షియస్గా, పద్ధతిగా పోశారు. అవునా? మీరు అంత షాక్ అవుతారేంటి? మీకు కన్ను కొట్టిన తర్వాతే కదా ఆ రంగు పోసింది. దొంగ సచ్చినోడు, అంతా గమనించే ఇక్కడికి వచ్చినట్లున్నాడు. ఏం మాట్లాడరు ఏంటి? కంట్లో ఏదో నలక పడితే కన్ను మూసినట్లు ఉంది బాబూ. ఆ మాత్రం దానికి కన్ను కొట్టడం లాంటి పెద్ద పెద్ద నిందలు ఎందుకులే బాబూ. సరేలేండి, అది వదిలేయండి. మీకు జ్యోత్స్న గారు కన్ను కొట్టలేదు, నేను చూడలేదు. షర్ట్ మాత్రం తెల్లగా ఉతికి జ్యోత్స్న గారి చీర తీసుకోమని చెప్పండి. ఓసేయ్, సారీ చెప్పిపోయేదానికి ఇంత చాకిరీ తెచ్చుకున్నావు కదే. ఇలా ఉతికితే ఆ మరక వదలదండి. వదులుతుంది అంటారా? వదలదు. పెద్దవాళ్లు మీరే చెప్పాలి కదా. అంత స్పేస్ నువ్వు ఇవ్వట్లేదు బాబూ. మీరు తీసుకోవాలండి స్నాక్స్. ఆ స్పేసా? తీసుకుంటా. ఓసేయ్ జ్యోత్స్న, ఆ షర్ట్ త్వరగా ఉతకవే. ఉతుకుతున్నాను కదా, నాకేమైనా ఇది అలవాటా ఏంటి? నా బట్టలే నేను ఉతుక్కోను. అయ్యయ్యో జ్యోత్స్న, చపాతీ పిండినట్లు అలా పిసకడం కాదు, బండకేసి బాదు. వీడికేసి బాదాలి అసలు. నేను మీ చీర గోడకేసి బాదుతాను. చంపుతున్నావు కదరా నన్ను. ఓసేయ్, ఇదిగో ఎవరైనా చూస్తారేమో, మెల్లగా. ఇటువైపు ఎవరూ రారండి, అందుకే ఇక్కడ పెట్టాను. ఎంత ముందు జాగ్రత్తో. కాని ఆ శబ్దం వింటారు కదా, నేను బట్టలు ఉతుక్కుంటున్నాను అనుకుంటారు. అది నిజమే. మా ఇంట్లో ఎలా ఉండాలో మాకంటే నీకే బాగా తెలిసినట్లుంది బాబూ. మరి అంత గట్టిగా ఉతక్కు, షర్ట్ పాడైపోతుంది. ఆ మరక వదలాలంటే ఆ మాత్రం ఉతకాలి బాబూ. మనుషులు కూడా స్వచ్ఛంగా మారాలంటే ఇలా ఉతకడం బెటర్ అంటారా? ఇలా ఉతికితే మనుషులే పోతారు, ఉతకకపోతే అవతలి వాళ్లు పోతారు. మనది ఏ ఏరియా బాబూ? మనం ఎక్కడుంటే అదే మన ఏరియా. స్నాక్స్ తినండి. ఈ చల్లని రాత్రి ఇలా స్నాక్స్ తింటూ మ్యూజిక్ వింటుంటే చాలా బాగుంటుందండి. మ్యూజిక్ ఎక్కడుంది బాబూ? ఏవండి, అంత రిథమిక్గా చొక్కా ఉతుకుతుంటే మ్యూజిక్ ఎక్కడ ఉంది అంటారు ఏంటండి? ఆహా, ఆ బట్టలు ఉతికే సౌండ్లో కూడా సంగీతాన్ని చూస్తున్నావంటే ఏం మ్యూజిక్ సెన్స్ బాబు నీది. మ్యూజిక్ సెన్స్, థాంక్స్ అండి. నువ్వు త్వరగా ఉతకవే, షర్ట్ తెల్లగా వచ్చేంతవరకు. బాబు వదిలేలా లేడు. మీరు స్నాక్స్ తినండి. తింటున్నాను బాబూ, మీరు ఉతకండి. మేడం గారు షర్ట్ను చూస్తే అవాకవ్వాల్సిందే. అవుతావురా బాగోతం. ఇదిగో నీ షర్టు, దులిపి దండ మీద ఆరేసుకో. ఇదిగో నా సారీ. థాంక్యూ జ్యోత్స్న గారు, మీ అమూల్యమైన సమయాన్ని నా షర్ట్ ఉతకడానికి కేటాయించినందుకు. ఇట్స్ ఓకే మై డియర్ సూరజ్, ఈ మోమెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సేమ్ టు యూ. గుడ్ బై, గుడ్ నైట్ రాగరాణి. ఆ స్నాక్స్ తినండి. తిన్నది చాల్లే బాబూ, ఇదిగో తీసుకో. సూరజ్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నాతో షర్ట్ ఉతికించావని మురిసిపోతున్నావా? ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. షర్ట్ ఎలా ఉంది? నువ్వు అనుకున్నట్లే వచ్చిందా?
సూపర్గా ఉంది. దీన్ని నీ జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకుంటాను. ఫ్రేమ్ కట్టించుకుని గోడకు తగిలించుకో. థాంక్స్ ఫర్ యువర్ సజెషన్. వాడి పొగరు ఇంకా తగ్గలేదే? ఏడవలేక నవ్వుతున్నాడు. పద పోదాం. నీ పొగరే నీ ఐడెంటిటీ, అదే నాకు నచ్చింది. నీ మెడలో 3 ముళ్ళు వేసే వరకు నిన్ను వదిలిపెట్టను నా బంగారం. షర్ట్ ఎంత బాగా ఉతికిందో చెప్పమ్మా. అడిగేది నిన్నే. నువ్వు చెప్పినట్లు మేము ఉంటాం, మేము కోరుకున్నట్లు నువ్వు ఉంటావా? మాదేనా జీవితం, నీది కాదా? మాట్లాడవేంటమ్మా? నీ ఫోన్కు ఏదో మెసేజ్ వచ్చింది. ఎవరో చూడు. నాన్న వీడియో మెసేజ్ పంపాడు. చూడు ఎవరు పంపారో. చూస్తే ఏముందిలే, నువ్వే ఓపెన్ చేయి. నీ ఫోన్కు వచ్చిందంటే నీ పర్సనల్ మెసేజ్ అయి ఉంటుంది. నేనెందుకు ఓపెన్ చేయడం? మేము వెళ్ళి పడుకుంటాం, నువ్వే చూడు. పద దీపా, మనం ఎందుకు ఇక్కడ? ఆగరా, ఆయన ఏం పంపించి ఉంటారో అందరం చూద్దాం. మీరు చూడండి అత్తయ్య, నేను అదే చెప్తున్నాను దీపా చూడు. మీ ఆయన ఫోన్కు పంపబోయి నా ఫోన్కు పంపి ఉంటాడు, అంతకు మించి ఏమీ లేదు. సరే ఓపెన్ చేయమ్మా చూద్దాం. ఎలా ఉన్నావ్? నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, మాకు కూడా తెలుసు. దేవుడికి ఇంకా నా మీద జాలి ఉంది, నీతో ఉంచడానికి నా ఆపరేషన్ సక్సెస్ చేశాడు. ఆపరేషన్ అయిపోయింది. ఐ యామ్ ఓకే. ఇంకా చెప్పాలంటే ఇండియా వస్తున్నా, రాగానే మొదటి నిన్నే కలుస్తా, ఉంటాను. నిజమే దీపా, ఈ వీడియో నాకు పంపించబోయి అమ్మ ఫోన్కు పంపించినట్లున్నాడు, స్పష్టంగా అర్థమవుతోంది. ఓరేయ్, ఇప్పటివరకు నీ కూతురు ఆట పట్టించింది, ఇప్పుడు నువ్వు ఆట పట్టిస్తున్నావా? ఏదో సరదాగా అన్నానులే అమ్మా, ఇందులో ఆట పట్టించడానికి ఏముంది? నాన్నకు నువ్వంటే ప్రాణం, నా ప్రాణాలు నిలబెట్టుకుని నీకోసమే వస్తున్నాడు. నువ్వు నోటితో ఏం చెప్పకపోయినా నీ కళ్ళు మాకు అన్నీ చెప్తున్నాయి చూడు, చిన్న సైజు చందమామలాగా ఎలా వెలిగిపోతున్నాయో. ఓరేయ్, ఇదంతా ఆయన సర్జరీ సక్సెస్ అయినందుకేరా? చాలా ఆనందంగా ఉంది. నాకు కనబడుతోంది. రేపు ఇండియాకి రాగానే ఇక్కడికే వస్తా అన్నాడు కదా. ఓరేయ్, మీరు రేపు ఎక్కడికి వెళ్ళకండి, ఆయన మీకోసమే వస్తున్నారు. ఎవరికోసం వస్తున్నాడో చెప్పాడులే. ఆయన ఎవరికోసం వస్తున్నాడో వాళ్లనే కలుస్తాడు, మేము తర్వాత కలుస్తాం. రేపు మీరు ఇక్కడే ఉండండిరా, రేపు గుడికి వెళ్ళాలి. ఎందుకు? జ్యోత్స్నకు దోషం ఉందని, నవగ్రహాలకు పూజ చేయాలని అందరం గుడికి వెళ్దాం అన్నాడు. ఎవరు చెప్పారురా? మీ నాన్న. పోనీ దీప ఉంటుందిలే, నువ్వే కదా చెప్పావు భార్యాభర్తలు కలిసి ఉండాలని, ఇంతలోనే విడిపోమంటావేంటి? మేము కలిసే వెళతాం. దీపా, ప్రసాదం చేయాలన్నావు కదా, ఉదయాన్నే లేచి ఆ ప్రసాదం చేసావనుకో మనం గుడికి వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత నాన్నని కలుద్దాం. అలాగే బావా, పదా పడుకుందాం. గుడ్ నైట్ అత్తయ్యా. ఆవిడకి గుడ్ నైట్ చెప్పకు, ఈ రాత్రికి ఆవిడ నిద్రపోదు, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. రేయ్ పోరా. పోతున్నాంలే. నేను మిమ్మల్ని వద్దనుకున్నా, ఈ 5వ తనం నాతో ఉన్నంత కాలం మీరు నాతో ఉన్నట్టేనండి. మీ భార్యగా మీ క్షేమం కోరుకోకుండా ఎలా ఉంటాను? ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. కార్తీక్ గాడు చెప్పినట్టు ఈ రాత్రి నాకు నిద్ర పట్టదండి, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాను మీకోసం. ఎవరికీ ఈ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చూడండి. అదిగో పూజారి గారు అక్కడ ఉన్నారు. పూజారి గారా, వస్తున్నానండి. నమస్తే శివనారాయణ గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత కుటుంబంతో వచ్చారు. రావాలనే అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు, ఆ భగవంతుడు కూడా దయ చూపించాలి కదా. చూస్తుంటే ఏర్పాట్లన్నీ గట్టిగానే చేయించినట్లున్నారు. ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. ఎవరు వాళ్ళు? మీలాగే పెద్ద కుటుంబం, 10 మంది ఆకలి తీర్చే మంచి పని ఎవరు చేసినా మనం అభయనం దించాల్సిందే. మామయ్య గారు, లోపలికే కదా వెళ్తున్నాం, తెలుసుకుని మరీ అభినందిద్దాం. పద అత్తా, రా బ్రదర్, రండి వెళ్దాం. పూజారి గారు, బయట అన్నదానం చేస్తున్న ఫ్యామిలీ ఎవరండి? అదిగో అక్కడ శాంతి హోమం చేస్తున్నారు కదా, వాళ్లే. మాలిని అన్నదానం చేస్తోంది. ఈయన చేసిన పాపాలు కడుక్కోవడానికి అనుకుంటా. అయ్యా, మీకు ఎంతమంది సంతానం? 2, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు చెప్పండి. ఇది నా కూతురు క్షేమం కోసం చేస్తున్న శాంతి హోమం, అయితే ఆవిడ పేరు చెప్పండి.
నా కూతురు పేరు సుమిత్ర, నా అల్లుడు పేరు దశరథ, నా మనవరాలి పేరు జ్యోత్స్న, వాళ్ళంతా క్షేమంగా ఉండాలి.